సో ఇది జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏపీ ఎన్నికలు మనం చూసినాం. ఒక నియంత అంటే ఈరోజు కరుడు కట్టిన నియంత్రణ అంటే నిజంగా దేశవ్యాప్త ఎన్నికలేమో మోడీ అనేటువంటి ఒక ఏకనాయకుడి ఆధ్వర్యంలో ప్రజలు కొంత భారతీయ జనతా పార్టీకి కొంత చురకలు అంటించిన విషయం వాస్తవం. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం ఒక కరుడుగట్టినటువంటి నియంత టైపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉండడం కూడా అక్కడ ప్రజలకు జీర్ణించుకోలేకపోయిన వాస్తవంగా. అంటే సైలెంట్ ఓటింగు తను ఎన్ని లక్షల మంది 50 లక్షల మందికి పైగా బెనిఫిషియరీస్ ఈరోజు డైరెక్ట్ బెనిఫిషియరీస్ జగన్ పార్టీకి ఉండడం జరిగింది వాస్తవంగా. సో అక్కడ చాలా అంశాలు ప్రభావితం చేశాయి. అంటే సంక్షేమం ఒక్కటే ప్రభుత్వాన్ని అధికారం తీసుకొస్తారనుకోవడం పొరపాటు. గతంలో కేసీఆర్ ఇదే విధమైనటువంటి ప్రయత్నంలో ఓడిపోవడం జరిగింది. ఈరోజు తమ బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడిందనేది నిన్నటి ఎన్నికలు నిరూపితమైనవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా నేను ఇంటికే ఇవి ఇస్తున్నాను కదా, నాకు ఓట్లేయరా అని అనుకొని ఒక భ్రమంలో బతికిండు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు తీరా మొత్తం ఫలితాలు చూసిన తర్వాత, నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆయన ఎంత అంటే నేను సంక్షేమం చేసి తప్పు చేశానా అని అనుకోవడం ఏదైతుందో నిజంగా కూడా ఆయనకు కనువిప్పు కలగాల్సిన అవసరం. అంటే ఏ పాలకుడికైనా కానీ ఈరోజు నేను సంక్షేమ ముసుగులో ప్రజలకు ఈరోజు అన్ని పథకాలు ఇచ్చి డైరెక్ట్ బెనిఫిట్ చేస్తున్నా అనుకుంటున్నటువంటి ఏ నాయకుడికైనా కానీ ఈరోజు ఇటు తెలంగాణ గతంలో జరిగిన తెలంగాణ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఏపీ ఎన్నికలు కావచ్చు నిదర్శనంగా అందరూ కూడా గమనించాలి. ఎప్పుడు కానీ సంక్షేమ రంగం కానీ అభివృద్ధి ఈ రెండు రంగాలు సమాంతరంగా డెవలప్ కావాలి. అంతేగాని సంక్షేమానికి పెద్దపీట వేసినా నాకు బెనిఫిషియరీస్ ఎక్కువ ఉన్నారు కదా అనుకోవడం మూర్ఖత్వం. ఇది అందరూ కూడా గమనించాలి. ఏ పాలకుడైనా కానీ గమనించాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన ఓటు షేరు 40% ఉండొచ్చు కాక, కానీ ఈరోజు ప్రతిపక్షంలో గతంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు టీడీపీ కానీ కూటమి జనసేన కానీ బీజేపీ కానీ ఈరోజు ప్రధానంగా వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలకుండా ఆడ కూటమి కట్టడంలో సక్సెస్ అయినరు. ప్రజలు 2% 3% ఎడ్జ్ తోటి మ్యాండేట్ ఎట్లా అంటే దాదాపు 160 సీట్లు కూటమికి ఇచ్చారు. అంటే ఏ విధంగా పాలన ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. 11 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి. అంటే ఏ విధంగా తిరస్కరించారో అర్థం చేసుకోండి. జనసేన 21 సీట్లలో పోటీ చేస్తే 21 సీట్లలో గెలిచింది. నిజంగా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్. అంటే ప్రజలు ఏ విధంగా ప్రజలు కించపరిస్తే ఏ విధంగా తిరస్కరిస్తారో ఒక్కసారి ఈరోజు ఏపీ ఎన్నికలు కానీ తెలంగాణ ఎన్నికలు కానీ రుజువైనవి వాస్తవంగా. అంటే మనం పాలకుడైనాక ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పరిపాలించడం నేర్చుకోవాలి. ఈరోజు సంక్షేమ ఫలాలతోటే ఈరోజు మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకోవడం భ్రమ అనే విషయాన్ని ఈరోజు పాలకులు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా సంక్షేమం ఉండాల్సిందే, అభివృద్ధి అనేది రెండు సమాంతరంగా డెవలప్ అయితేనే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారనేది అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రస్తుత సీఎం, సో గతంలో కేసీఆర్ పాలనలో కరెంటు 24 అవర్స్ ఉండొచ్చు కాక, లేకపోతే వ్యవసాయ రంగం కావచ్చు కొన్ని రకాలుగా బెనిఫిట్ జరిగినాయి కాక, కానీ ఈ ప్రభుత్వంలో కొంతమేర ఇబ్బందులు పడుతుండొచ్చు కాక, కానీ ఇక్కడ ఆత్మగౌరవ సమస్య కావచ్చు, లేదంటే నియంతృత్వ పోకడ లేమి కావచ్చు. అంటే గతంలో కేసీఆర్ నియంత్రణ ఏ విధంగా చూసాం, కానీ రేవంత్ రెడ్డి ఆ విధంగా లేడు కదా. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు, అలాంటి విధానాలను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. అందుకే ఈ గడ్డ మీద అంటే ఎలాంటి తెలంగాణ అయినా కానీ ఏపీ అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక్కొక్క కోర్ ఆత్మ అనేది ఉంటుంది వాస్తవంగా. అంటే దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది వాస్తవంగా. సో ఇక్కడ కూడా ఏమైంది అంటే తెలంగాణ అనే ఒక ఆత్మగౌరవంలో భాగంగా ఇక్కడి ప్రజలు ఏంటి వాళ్ళ మానసికమైనటువంటి పరిస్థితి అంటే పరిస్థితి మీన్స్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో ఒక్కసారి ఆలోచించుకొని గత ఉద్యమాలు ఏ విధంగా జరిగినటువంటి బేస్ చేసుకొని రేవంత్ రెడ్డి ఇక్కడ పాలన కొనసాగిస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అడ్వాంటేజే, ప్రజల మద్దతు ఉంటుంది వాస్తవంగా. సరే గెలుపోవటంలో అటు ఇటు కావచ్చు కాక, కానీ మళ్ళీ అధికారంలోకి రావడం కూడా అవకాశాలు ఉంటాయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తే కనుక. సో ఆ విధమైన పరిణామాలు ఉంటాయి కాబట్టి ఈరోజు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాని మోడీ మరొకసారి ప్రధాని కాబోతున్నాడు. కానీ ఈరోజు ప్రజలను గౌరవించడం కానీ ప్రజలతోటి జాగ్రత్తగా మెలగడం కానీ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక విషయం, మూడోసారి ప్రధానిగా మళ్ళా మోడీ బీజేపీ రావడం ఎన్డీఏ రావడం ఏదైతుందో ఈరోజు ఖచ్చితంగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పాలకులకి కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి మోడీకి డిఫరెన్స్. మోడీ మూడోసారి రావడానికి గల కారణాలు ఏంటి, వీళ్ళిద్దరు ఓడిపోవడం గల కారణాలు ఏంటి అంటే వాళ్ళ వ్యవహార శైలి. ఈరోజు ప్రధాని మోడీ తన పాదాలకు ఎవరైనా నమస్కరిస్తే
ఖచ్చితంగా ఆయన కూడా తిరిగి వాళ్ళ పాదాలు నమస్కరించేటువంటి ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తి. అంటే ప్రజలను గౌరవిస్తూ ఉన్నాడు ఆయన. ఎక్కడ కూడా నేను ప్రధాని కదా, దేశంలో పవర్ఫుల్ వ్యక్తిని కదా, నాకే అందరు కాలు మొక్కాలి అని అనుకుంటే ప్రజలు ఎప్పుడూ ఆయనను తిరస్కరించే వాళ్ళు. మొన్న ఈ ఎన్నికల్లో కూడా ఆయన ఖచ్చితంగా బీజేపీకి బుద్ధి చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఆయన వ్యవహార శైలి ఏదైతుందో, ఈరోజు కాళ్ళు మొక్కడం కానీ అంటే పూర్తి స్థాయి నియంత్రణ ఉండకపోవడం కూడా ఈరోజు మరొకసారి కొంత నిలబెట్టింది. కానీ కొన్ని పొరపాట్లే కాబట్టి ఆ పొరపాట్లు నేర్చుకోవాలి, మరొకసారి తెరుచుకోవాలనే ఉద్దేశంతో మళ్ళా పవర్లోకి ఈరోజు పవర్ని ఇవ్వడం జరిగిందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈరోజు ఏంటి అసలు వాళ్ళ ఏజ్ ఏంది, వాళ్ళ ఇష్టారీత కాళ్ళు మొక్కించుకోవడం ఏంది, ప్రజలు దీన్ని ఇలాంటి సహించరు అసలే. అందుకే వాళ్ళకు బుద్ధి చెప్పిరు. ఈరోజు రేపు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎటుపోతుందో కూడా చెప్పలేని పరిస్థితి కనబడతా ఉంది వాస్తవంగా. ఇదంతా కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. అంటే ఒక లీడర్, అంటే ఒక రాజకీయ పార్టీని కానీ ఒక లీడర్ని కానీ నమ్మి ఈరోజు వాళ్ళకి అధికారం ఇవ్వాలంటే ప్రజలు ఎన్ని రకాల అంశాలు చూస్తారు తెలుసా? సంక్షేమం బాగా చేసిండా, ఈరోజు అభివృద్ధి బాగా చేసిండా, తన యొక్క వ్యక్తిగత చరిష్మా ఏంటి, ఈరోజు ప్రతిపక్షాల మీద తమ రాజకీయ కసిని తీసుకోవడం కావచ్చు, ప్రతీకారం తీసుకోవడం కావచ్చు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఖచ్చితంగా తోడవుతాయి. ప్రతి అంశం కూడా తోడవుతాయి. ఏ ఒక్క అంశాన్ని కూడా ప్రజలు వదిలిపెట్టరు వాస్తవంగా. అన్ని రంగాల్లో చూస్తారు వాస్తవంగా. మోడీ గెలవడానికి ప్రధానంగా ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయనకు ప్లస్ అయినాయి. కానీ ఎక్కడ మైనస్ అయింది? రాజకీయ ప్రతీకారం తీసుకోవడంలో మోడీ వ్యవహరించిన తీరేతుందో ఈరోజు ప్రజలు దాన్ని గమనించారు కాబట్టి వాళ్ళకు చాలా తక్కువ మెజారిటీ తోటి ఇవ్వడం జరిగింది. సో భవిష్యత్తులో టీడీపీ కానీ లేకపోతే బీహార్లో ఉన్న నితీష్ కుమార్ పార్టీ కానీ ఈరోజు వాళ్ళిద్దరు కనుక అటు ఇటు అయితే ప్రభుత్వం కుప్పకూలేటి ప్రమాదం ఉంటుంది. సో ఇది జాతీయ స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, లేదంటే ఏపీ ఎన్నికలు మనం చూసినాం. ఒక నియంత అంటే ఈరోజు కరుడు కట్టిన నియంత్రణ, అంటే నిజంగా దేశవ్యాప్త ఎన్నికలేమో మోడీ అనేటువంటి ఒక ఏకనాయకుడి ఆధ్వర్యంలో ప్రజలు కొంత భారతీయ జనతా పార్టీకి కొంత చురకలు అంటించిన విషయం వాస్తవం. కానీ ఏపీ విషయానికి వస్తే మాత్రం ఒక కరుడు కట్టినటువంటి నియంత టైపు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన ఉండడం కూడా అక్కడ ప్రజలకు జీర్ణించుకోలేకపోయినారు వాస్తవంగా. అంటే సైలెంట్ ఓటింగు తను ఎన్ని లక్షల మంది, 50 లక్షల మందికి పైగా బెనిఫిషియరీస్ ఈరోజు డైరెక్ట్ బెనిఫిషియరీస్ జగన్ పార్టీకి ఉండడం జరిగింది వాస్తవంగా. సో అక్కడ చాలా అంశాలు ప్రభావితం చేశాయి. అంటే సంక్షేమం ఒక్కటే ప్రభుత్వాన్ని అధికారం తీసుకొస్తారనుకోవడం పొరపాటు. గతంలో కేసీఆర్ ఇదే విధమైనటువంటి ప్రయత్నంలో ఓడిపోవడం జరిగింది. ఈరోజు తమ బీఆర్ఎస్ పార్టీ యొక్క రాజకీయ భవిష్యత్తే అంధకారంలో పడిందనేది నిన్నటి ఎన్నికలు నిరూపితమైనవి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా సంక్షేమ పథకాలు డైరెక్ట్గా నేను ఇంటికే పోయి ఇవి